అందరికీ నమస్కారం అండి. బాగున్నారని అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను పిల్లలకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి పెడతాననేది చూపిస్తాను. ఇంట్లో ఉండే వాటితోటి మనం పిల్లలకి ఎలా ఆరోగ్యంగా పెట్టచ్చు అనేది నేను చూపిస్తాను అనమాట. నచ్చితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ కానీ లేదంటే ఒక కామెంట్ కానీ చేసేయండి చాలు. అయితే ఇంకా నేను ఉదయాన్నే రాత్రి చియా సీడ్స్ నానబెట్టానండి. పిల్లలకి మాకు ఉదయాన్నే స్కూల్స్ కాబట్టి చియా సీడ్స్ మజ్జిగలో వేసి ఇచ్చాను. కొన్ని ఫ్రూట్స్ పెద్ద పాపకి ఇచ్చాను అనమాట. తను 10 గంటలకి స్కూల్ నుంచి వచ్చేస్తుంది. ఓకేనా. ఇది చిన్న పిల్లకి ఉదయాన్నే మజ్జిగలో చియా సీడ్స్ వేసేసి కొంచెం పిస్తా ఇచ్చేసాను. అవి తినే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ తను స్కూల్లో తింటుంది అనమాట. ఓకే. అయితే టిఫిన్ కోసం నేను రాగి దోశ ఇంకా కొన్ని ఫ్రూట్స్ పెట్టాను అనమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను కొన్ని స్ప్రౌట్స్, కొన్ని కిస్మిస్, కొంచెం మస్క్ మిలన్ ముక్కలు అంటే తీయటి దోసకాయ ముక్కలు కలుపుకొని నేను ఇదైతే బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను కూడా మజ్జిగలో చియా సీడ్స్ వేసుకుని తిన్నానండి. ఇదిగో నేనైతే ఇప్పుడు నా టిఫిన్ తినేస్తున్నాను. ఉదయం వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం పనులన్నీ చేసుకున్న తర్వాత పిల్లలు ఎదురు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 9, 9:30 అలా అవుతుంది ఇంచుమించుగా. అప్పుడు నా టిఫిన్ అనేది ఉంటుంది. అయితే మనము అంటే చాలామంది అనుకుంటారు కొంచెం కొన్ని వెరైటీస్ రోజు పెట్టలేకపోతున్నాం అనుకుంటారు. కానీ పిల్లలకి అలా అవసరం లేదండి. మన అందుబాటులో మన ఇంట్లో ఏముంటాయి పెట్టుకోవచ్చు. ఈరోజు నా పనులు ఏంటంటే అన్నం అయితే వండేస్తున్నాను. పొయ్యి మీద పెట్టేశాను. అంటే పాప 10 గంటలకు వస్తుంది. పెద్ద పాప ఎగ్జామ్స్ కదా. తను లైట్గా ఫ్రూట్స్ చియా సీడ్స్ తాగింది కాబట్టి కొంచెం పర్లేదు, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. వచ్చిన తర్వాత కొంచెం పాల్లో అటుకులు వేసిస్తున్నాను అనమాట. ఆకలేస్తుంది కదా 10:30 ఆ టైంకి వచ్చినప్పుడు పాల్లో అటుకులు వేసి ఇచ్చేస్తున్నాను. లేదంటే నన్ను పీక్కుని తినేస్తుంది ఆకలేస్తుందని. వంట చేసే వరకు అయితే ఉంటే బాగుంటుంది కానీ ఉండదు. ఇది ఢిల్లీ క్యారెట్ అండి. ఈరోజు 25 రూపాయలు కేజీకి వచ్చాయన్నమాట. ఈ సీజన్లో మాకు ఈ పచ్చి బఠానీలు ఒకటి, ఢిల్లీ క్యారెట్ ఒకటి, కాలీఫ్లవర్ ఒకటి, కొత్తిమీర ఒకటి చాలా చవకగా దొరుకుతాయి. కానీ ఈసారి కాలీఫ్లవర్ చవకగా రావట్లేదు, నేను కూడా కొనట్లేదు. ఇది ఢిల్లీ క్యారెట్ 25 రూపాయలు, చిక్కుడుకాయలు 25 రూపాయలు అర కేజీ అనమాట. అవి తీసుకుని ఈరోజు వాకింగ్ నుంచి వచ్చేసాను నేను. ఈరోజు పిజ్జా సాస్ ఒకటి చేస్తానండి. ఇంట్లో అయిపోయింది. ఇంట్లో మొన్న తీసుకున్నది 125 రూపాయలు బాటిల్ పడింది. ఇప్పుడు నేను ఒక 30 రూపాయలతోనే పిజ్జా సాస్ అనేది ఇంట్లో చేసుకుంటా. ఒక 30-40 రూపాయలు అనుకోండి ఇంచుమించు అంతే. ఇవి చిల్లీ ఫ్లేక్స్ అనమాట. మనకు పిజ్జాల పైన పాస్తాలు వేసుకుంటారు కదా అవి. ఇదిగోండి నేను పిజ్జా సాస్ చేస్తున్నాను. పిజ్జా సాస్ చట్నీ సంథింగ్ అలాగా. ఒక ఉల్లిపాయ వేసాను. ఇప్పుడు టమాటాలు నాకు ఇవి 20 రూపాయలకి వచ్చాయండి. కేజీ 20 రూపాయలు అనమాట. ఎర్రటి టమాటా పళ్ళు కడిగేసి ముందు రోజు ఆరబెట్టుకుని ఉంచుకున్నాను. ఎందుకంటే చట్నీ నిలవ ఉండాలి కాబట్టి. ఇంకా కొంచెం ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఈ టమాటాలు వేసేస్తున్నాను అనమాట. ఇది బాగా ఉడికే వరకు పక్కన పెట్టేద్దాం. దీని పని నాకు అసలు ఏమీ లేదు. ఇంకా దీన్ని పట్టించుకోనే పనే లేదు, పక్కన పెట్టచ్చు. తర్వాత ఈ చిల్లీ ఫ్లేక్స్ లోపల గింజలు తీసేసి ఇవైతే గ్రైండ్ చేసేస్తాను. చాలామందికి తెలుసు, ఈ మధ్య సిటీల్లో కంటే విలేజ్లో ఎక్కువ బాగా ఈ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. తెలుసా మీకు? నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు చెప్తూ ఉంటారు, సిటీల్లో కంటే ఫాస్ట్ ఫుడ్ విలేజ్లోనే బాగా స్ప్రెడ్ అయిందని. సో అందరికీ తెలిసిపోతాయి. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అవి ఇవి అని స్పెషల్గా చెప్పే పనే లేదనమాట. ఇవి నేను ఈరోజు ప్రోటీన్ కోసం నేను ఏం వండుతున్నానంటే పిల్లలకి ఒకటి చేస్తున్నానండి. అంటే ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి ప్రోటీను, ఫైబరు ఉండేలా చూసుకుంటున్నాను. ఫైబరు ప్రోటీన్ 2 ఉండేలా చూసుకుంటున్నాను. నేను ఉదయం శనగపప్పు నానబెట్టాను, మిల్ మేకర్ శనగపప్పు వండడం కోసం అని చెప్పి. మా ఇంట్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టాలి కాబట్టి నేను అందరికీ మిల్ మేకర్ కూర అయితే చేస్తున్నాను అనమాట. పిజ్జా సాస్ ఇంతవరకు వచ్చింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం బెల్లం వేస్తాను. ఎందుకంటే అది టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం వేసుకుంటాను అనమాట. ఇదిగోండి, ఇది నేను మిల్ మేకర్ కూర వండుతున్నాను. అందులో కొంచెమే ఆయిల్ వేసానండి. అంటే ఆయిల్ కూడా నాకు లెక్కగా ఉంటుందన్నమాట. అంటే అన్నీ కొలిచి వేయాల్సిన పని లేదు, కానీ పొదుపు చేసుకోవడం అనేది మంచి విషయమే. ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా.
మిల్ మేకర్ వేసాను. ఇది ప్రోటీన్ కోసం, పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఈ కూర ఇప్పుడు అందరికీ ప్రోటీన్ కూర, ఇంట్లో అందరికీ సరిపోయేటట్టు అనమాట. కారం, కొంచెం గరం మసాలా వేసాను. ఇది నేను ఇందులో అయితే కొంచెం కారం వేసాను అనమాట టమాటో సాస్లోని. ఇందులో కొంచెం శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు వేసేస్తున్నాను. ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు. మటన్ కూర కూడా సరిపోదన్నమాట. స్మెల్ అంత బాగా వచ్చేస్తుంది. ఎవర్రా బాబు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అనుకుంటారు, ఎవర్రా బాబు ఎంత మంచి కూర వండుకుంటున్నారు అనుకుంటారు. అంత బాగుంటుంది స్మెల్. మటన్ కూర కంటే బాగుంటుంది అనమాట మీల్ మేకర్ శనగపప్పు కూర. ఇది సాలడ్ కోసం అండి. ఇది ఫైబర్. సాలడ్ కోసం కొంచెం నిమ్మకాయ, తర్వాత చాట్ మసాలా వేస్తాను. వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, చాట్ మసాలా కూడా వేస్తే. అందుకోసం వేస్తున్నాను అనమాట. కొన్ని బెండకాయలు ఉన్నాయి, అంటే ఇంట్లో అందరికీ సరిపడా లేవు, కానీ పిల్లలిద్దరు మాత్రం తినడానికి సరిపడా ఉన్నాయన్నమాట. కొంచెం అయితే వస్తుంది. బెండకాయ ఫ్రై చేస్తాను. ఇంకా 4 బెండకాయలు ఉంచినా అవి ఎండిపోవడమే తప్ప ఫ్రిడ్జ్లో ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి నేను 4 బెండకాయలని ఫ్రై అయితే చేసేస్తాను. ఒక 6 ఉన్నాయనుకోండి, ఇంకా అవి ఫ్రై చేసేస్తాను అనమాట. ఒక చుక్క నూనె వేసాను అనుకోండి, అది చిన్న ఫ్రై అయిపోతుంది. మా వాళ్ళకి బెండకాయ అంటే చాలా ఇష్టం. అదనమాట. పిజ్జా సాస్ అయితే అయిపోయింది, చేసేసాను. ఒక జార్లోకి తీసుకుంటే, గాజు బాటిల్లోకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వచ్చిన రోజులు వాడుకోవచ్చు. ఏ పెద్ద నెలలు ఉండదు, కానీ మా ఇంట్లో వచ్చిన రోజులు వాడుకోవడం అనమాట. ఇవ్వండి, భలే వచ్చింది కదా. అంటే బయట కూడా అంత బాగుండదేమో, అంత బాగా వచ్చింది కలర్ అవన్నీను. సో ఇది ఒక బాటిల్లో వేసేసుకుని పక్కన పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, దోశల టాపింగ్ ఎక్కువ వాడతానండి నేనైతే. రాగి దోశ వేసిన, జొన్న దోశ వేసిన, దానిపైన ఇది కొంచెం వేసేసి ఇచ్చేస్తే తినేస్తారు పిల్లలు. ఇదిగోండి, మిల్ మేకర్ ఇంకా శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే దీన్ని పక్కకు పెట్టేయచ్చు. అబ్బా, వాసన ఎంత బాగా వస్తుందంటే ఆకలేస్తుందన్నమాట. ఇదిగోండి, ఇది నేను లంచ్ ప్లేట్ పిల్లలకి ఇచ్చేది. చూసారా, ఇందులో కాస్ట్లీ థింగ్స్ కానీ ఏమీ లేవు. చక్కగా మన ఇంట్లో ఉండే వాటితోటే, ఆ కీరా, క్యారెట్ సీజనల్గా దొరుకుతాయి కాబట్టి, ఒకవేళ సీజనల్గా ఇవి దొరికే సీజన్ కాకపోతే ఆ సీజన్లో ఏదొస్తే అది వాడుకుంటాను. ఈ కూర అయితే అమోఘంగా ఉంటుందండి. ఇంకా తర్వాత నేను స్నాక్స్ అనమాట. నేను 4 గంటలకి పిల్లలకి స్నాక్స్ అనేది ఇస్తాను. ఈరోజు దుంప, తీయటి దుంప, ఏమంటారు, చిలకడ దుంపే, చిలకడ దుంప, తెల్ల దుంపలు 2 ఉంటాయి అందులోని. ఈరోజు స్వీట్ పొటాటో కాల్చాను అనమాట. గ్యాస్ మీద చిన్న మంట పెట్టి కాలిస్తే తొందరగానే కాలిపోతుంది. ఇంకా అది ముక్కలు చేస్తున్నాను అనమాట. అది సగం ఇచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఇచ్చాను. ఈరోజు మూరి బేల్ ఒకటి చేస్తున్నానండి. టైంకి పేర్లు గుర్తురావు. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఉన్న థాట్స్ రికార్డింగ్ అయిపోయి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అవి గుర్తురావన్నమాట పేర్లు. మూరి బేల్ అయితే చేస్తున్నాను, కురుమురా బేల్ అయితే చేస్తున్నాను. ఇంట్లో మా వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, అంటే వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఈరోజు ఇంట్లో ఉన్నారని చేస్తున్నాను అనమాట. స్వీట్ చట్నీ వేసి కొంచెం గీలా బేల్ అంటారు ఇక్కడ, ఆ గీలా బేల్ చేస్తున్నాను అనమాట. నాకు డ్రైగా ఉండే బేల్ ఇష్టం, కానీ నాకు ఈ ఇంట్లో అందరూ తినరు కాబట్టి గీలా బేల్ అందరికీ చేసేస్తున్నాను అనమాట. స్వీట్ చట్నీ వేసేసి చింతపండు చట్నీ చేసేస్తున్నాను. అద్భుతంగా ఉన్నాయండి మూరీలు మాత్రం. ఇన్స్టామార్ట్లోనూ ఇందులోనూ ఆర్డర్ చేశారు, మా వారు ఫ్లిప్కార్ట్లోనూ. సూపర్ ఉన్నాయి టేస్ట్ మాత్రం. మన ఒరిస మూరీలు ఉంటాయి చూసారా, టేస్ట్ భలే ఉంటాయి, అలా ఉన్నాయండి. ఇంకా అందరికీ వేసి ఇచ్చేస్తున్నాను. ఇంక నేను నైట్కి సింపుల్గా చేసేస్తాను, అంటే అందులో కొంచెం ఫైబరు ఉండేలా చూసుకుంటాను, ప్రోటీన్ కూడా ఉండేలాగా చూసుకుంటాను. పిల్లలు కొంచెం ఇవి కూడా తిన్నారు, పల్లీలు కూడా తిన్నారు మధ్యలో. అది నేను షూట్ చేయడం మర్చిపోయినా, లేదంటే మరేమో మిస్ అయిందో తెలీదు. లేదు, ఇందులో పల్లీలు కూడా తిన్నారు కాబట్టి అది ప్రోటీన్ కవరు. ఇందులో నేను రాగి దోశ పైన టమాటో చట్నీ వేసి, అదే మన పిజ్జా సాస్ వేసి, దానిపైన కొంచెం కూరగాయలు అంటే బీట్రూట్, క్యారెట్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు బీట్రూట్, క్యారెట్ వాడుకుంటున్నాను నేను. ఇలాగా మనము, ఇలాగే కాదు, రోజు
నేను ఏమైతే పెడతానో అవే వీడియోలు తీసి పెడతాను. ఇంక నాకు వీడియో కోసం కంటెంట్ని ఎత్తుక్కునే పనే లేదు. నేనేం చేసి పెడతానో అదే చూపిస్తాను. మీకు నచ్చితే ఇక్కడ వరకు చూస్తే చాలా గ్రేట్ మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఆ రూపంలో మీరు చూపించండి అంతే. కామెంట్ రూపంలోనో లైక్ రూపంలోనో. ఓకేనా? ఇది రాగి దోశ.